తెలుగు రాష్ట్రాల్లో ఖరీఫ్ ప్రారంభమైంది. పంటలు విత్తుకునేందుకు సిద్ధమయ్యారు రైతులు. కానీ ఇప్పటికీ సరిపడా వర్షాలు కురవలేదు. అసలే ఈ ఏడాది ఎల్నినో ప్రభావం ఉంది. తక్కువ నీటి అవసరం ఉండే ఆరుతడి పంటలను విత్తుకోవాలని ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. అయితే ప్రతికూల పరిస్థితుల్లో వేసిన పంటలను ఏ విధంగా కాపాడుకోవచ్చో ఇప్పుడు చూద్దాం. ఎల్నినో ప్రభావంతో ఈ ఏడాది వర్షపాతం సాధారణం కంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో రైతులు నీటి లభ్యతను దృష్టిలో పెట్టుకుని ఆరుతడి పంటల వైపు మళ్లాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ముఖ్యంగా అపరాల్లో కంది, పెసర, నూనె గింజల పంటల్లో వేరుశెనగ, సోయా, నువ్వులు, చిరుధాన్యాల పంటల్లో జొన్న, సజ్జలు, రాగి, మొక్కజొన్న లాంటి పంటలను సాగు చేసుకోవాలి. అయితే ఆదిలాబాద్ జిల్లాలోని రైతులు ఖరీఫ్లో పత్తి తర్వాత రెండో పంటగా సోయాను సాగు చేస్తూ ఉంటారు. ఎల్నినో ప్రభావం ఉండే అవకాశం ఉండడంతో సోయా పంటను ఎలాంటి యాజమాన్య పద్ధతులు చేపడితే కాపాడుకోవచ్చో తెలియచేస్తున్నారు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ రాజశేఖర్. పత్తి వేసిన చేన్లలో మరి ఈసారి పంట మార్పిడిగా సోయాబీన్ వేసుకోవాలి. అదేవిధంగా సోయాబీన్ వేసిన చేన్లలో పత్తిని వేసుకున్నట్లయితే పంట మార్పిడి చేయడం వల్ల ముఖ్యంగా చీడపీడలను రాకుండా నివారించుకోవచ్చు. అదేవిధంగా మరి ఒక 5 ఎకరాలు ఉన్నట్లయితే కొంత భాగము పత్తి, ఇంకో కొంత భాగం పత్తి, కంది, అదేవిధంగా కొంత సోయాబీన్ని వేసుకున్నట్లయితే ఇప్పుడు వచ్చే రాబో కాలంలో వర్షాభావ పరిస్థితులలో గట్టెక్కే అవకాశం ఉంటుంది. అయితే ఇకపోతే సోయాబీన్ సాగు గురించి చూసినట్లయితే ముఖ్యంగా మరి ఇప్పుడు వర్షాభావ పరిస్థితులు ఉన్నందున మరి సుమారుగా తక్కువ పంట కాలం కలిగినటువంటి ముఖ్యంగా JS9305 లాంటి రకాలను అంటే 90 రోజుల ఉండే రకాలను ఎంచుకున్నట్లయితే బాగుంటుంది. అదేవిధంగా మరి ఈ సోయాబీన్ పంటలో నీటిని నిలుపుకునేటట్లు ఈ బోధెసాల పద్ధతి కానీ BBF పద్ధతిని కానీ పాటించినట్లయితే వర్షాలు తక్కువ కురిచినా కూడా భూమిలో తేమను నిలుపుకొని వేరు వ్యవస్థ పెరిగి మొక్క పెరుగుదలకు ఉపయోగపడేటట్లు చేయవచ్చు. అదేవిధంగా మరి ముఖ్యంగా ఈ సోయాబీన్ విషయానికి వస్తే ఈ మొలక శాతాన్ని కూడా రైతులు కంపల్సరీగా గమనించుకోవాలి. దాంట్లో చూసినట్లయితే మరి ఒక 100 గింజలు తీసుకొని భూమిలో వేసుకోవడం కానీ, ట్రే పద్ధతి కానీ, అదేవిధంగా పేపర్ పద్ధతిలో కానీ మొలక శాతాన్ని గమనించుకున్నట్లయితే ముందుగానే ఆ విత్తనం యొక్క నాణ్యతను, మొలక శాతాన్ని చూసుకునే అవకాశం ఉంటుంది. ఇకపోతే మరి ముఖ్యంగా ఈ యొక్క బయోపాలిమర్ లాంటి విత్తన శుద్ధి మందులు మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి కాబట్టి మరి వాటిని కూడా ఇప్పుడున్న వర్షాభావ పరిస్థితుల్లో విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే పంట యొక్క విత్తనము మొలకెత్తడమే కాకుండా చీడపీడల నుంచి నివారించుకునే అవకాశం ఉంటుంది. మరి విత్తన శుద్ధి మందులు చూసినట్లయితే ముఖ్యంగా ఈ యొక్క థయోఫినోట్ మిథైల్ ప్లస్ పైరాక్లోస్టోబిన్ జెలరో రూపంలో దొరుకుతుంది. 1.5 మిల్లీలీటరు కేజీ విత్తనాన్ని కలుపుకోవడము, లేదా ఫెన్ఫ్లూప్లెన్ ప్లస్ ట్రైఫ్లూఆక్సిస్టోబిన్ అనే మందు ఎవర్గోల్ ఎక్స్టెండ్ రూపంలో దొరుకుతూ ఉంటుంది. 1 మిల్లీలీటరు కేజీ విత్తనానికి కలుపుకున్నట్లయితే ఇవి బయోపాలిమర్తో కలిగి ఉంటాయి కాబట్టి మరి విత్తన మొలక శాతంతో పాటు చీడపీడలను కూడా నివారించే అవకాశం ఉంటుంది. ఇకపోతే ఈ విత్తన శుద్ధి మందులతో పాటు రైజోబియం కల్చర్ని కూడా మరి 8 కిలోలకు 200 గ్రాములు కలుపుకొని విత్తుకున్నట్లయితే మరి వేరుబుడిపెల ద్వారా గాలిలో ఉండే నత్రజనిని స్వీకరించి మరి యూరియా మోతాదుని కూడా తగ్గించుకునేటట్లు చేయవచ్చు. అదేవిధంగా మరి ముఖ్యంగా వర్షాలు మంచిగా కురిసిన వెంటనే అంటే ముఖ్యంగా 2 గట్టిగా వర్షాలు 1 ఫీటు తడిచేటట్లు లేదా సుమారుగా 60 నుంచి 70 మిల్లీమీటర్ల వర్షపాతము కురిసినాకనే రైతులు విత్తుకోవాలి. మరి ఎరువుల విషయానికి వస్తే మరి ముఖ్యంగా ఎరువుల సమతాస్థితిలో పాటించాల్సిన అవసరం ఉంది. ఆ విత్తనం వేసేటప్పుడు కానీ వేసిన 10 రోజులకు కానీ ఈ 25 కిలోల యూరియా, అదేవిధంగా 40 కిలోల బాసరపు ఎరువును, అదేవిధంగా ఒక 25 కిలోల పొటాష్ను ఖచ్చితంగా వేసుకోవాలి. ఈ పొటాష్ వేయకపోవడం వల్ల ఈ యొక్క కాండం లోపల సిలికా కంటెంట్ డెవలప్ కాకపోవడం వల్ల ప్రాథమికంగా ఈ చీడపీడలు కాండపు తొలచి పురుగు, కాండపీగ ఎక్కువగా ఆశిస్తూ ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ పొటాష్ ఎరువును మరి ఈ యొక్క సోయాబీన్ పంటలో వేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి
ఈ పద్ధతులన్నీ ప్రస్తుతము నుంచి ప్రాథమికంగా విత్తనం వేసుకునేటప్పటి వరకు ఈ యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే ఇప్పుడు వచ్చే రాబో కాలంలో ఉన్న పరిస్థితులకు అనుగుణంగా గట్టెక్కే అవకాశం ఉంటుంది.